నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే వస్తాను. హలో జానకి, ఏమే నువ్వు వాడిని కొంగును ముడేసుకున్నట్టేనా? నువ్వు చెప్తే వాళ్ళ నాన్న తల నరకమంటే నరుకుతాడా? ఇంకా ఏమేం చేయాలో చెప్తాను రా. కృష్ణమోహన్, 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 సక్సెస్ రా. ఇక నువ్వు ఎవరినైనా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. మీ నాన్న అన్నయ్యలు ఇక నేనేమీ చేయలేరు. మందేమను కొట్టావా? నేను చెప్పే వార్త వింటే నువ్వు మందు కొట్టకుండా చిద్దులేస్తావు. మొన్న మీ రామకృష్ణ నేను పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పాడు? తను గోటకు బ్రహ్మచారం చెప్పాడు కదా, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. నువ్వు నమ్మడం లేదు కదా? ఆయన ప్రతి నెల 5 రోజులు వెళ్ళేది ఆంజనేయ స్వామి కొండకు కాదు, తన భార్య బిడ్డల దగ్గరికి. నేను ప్రూఫ్ తోనే వచ్చాను. ఈమె పేరు లలిత, మీ వదిన. ఇన్నాళ్ళకు మంచి పని చేసావురా. దీన్ని ముందుంచుకుని శిఖండి సాయంతో అర్జునుడు భారత యుద్ధం చేసి గెలిచినట్టు నా ప్రేమను జయించే తీస్తాను. ఏమండి, లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కదూ? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ? ఒక్క నిమిషం ఉండరా. ఈయనేనా గోపాలకృష్ణ? ఈయనే. మరి ఈవిడ లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. ఎవరు? వదినా, వదినా, లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్, కృష్ణమోహన్. ఏ కృష్ణమోహన్? వదినా, మీ మరిది కృష్ణమోహన్ ని. ఎవరా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదా? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా, పిల్లలేరి? పిల్లలు, బాబాయ్ వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు, నేను మీ బాబాయ్ రా. ఒక్కసారి నన్ను బాబాయ్ అని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలు రా. ఇది మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా, ఎత్తుకో. నేను మీ బాబాయ్ రా. బాబాయ్ని పిలి, బాబాయ్ని పిలి. అయ్యో, మా పాపని లేవు. వదినా, నేనెవరికి వద్దుని కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళరా, పదవే. ఏమండి, ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లల్ని చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా, మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితుల్లో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, నువ్వెక్కడికి రా. పాపరా, చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయ మాకు. పడిపోయింది కదూ? పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య, రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ గారు, నా పేరు వీడికి ఎలా తెలిసింది? ఉంది, నా పేరు గోపాలకృష్ణ. నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే, తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుడ్లోడు కూడా వచ్చాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు రా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? తన్నారంటే బడ్డి కొట్టు నా కొడుక. నా గొప్ప కొల్లెట్లో కలిపోకదరా. నన్ను తింటారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతాను. తాళం వేసిన చాలు, తొందరగా రండి.
ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలి? మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణం తీసుకొచ్చావు కదా. పోరి పాపిస్తోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరగనందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా? నువ్వు ఒక్కడవే సంసారం చేస్తూ సుఖపడితే చాలా. రై రారా, వెళ్ళి నాన్న తీసుకున్నా. మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను. నేను వెళ్ళిస్తా కదా. పట్టుకో, నన్ను వదిలో. ఎవరాపినా మేము వెళ్ళిస్తాం. నా మాట వినరా? నేను విన్నా. అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను. నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లలు చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభలేదు కృష్ణమోహన్. నువ్వు నోరు మీరా. ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నేనేమన్నానే? పెళ్లి జరిపిస్తా అన్నారు. మంచి పిల్లలు చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాకు కాదు, వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రారా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. సరేనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని ప్రేమిస్తావుట్రా? ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి అరుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అనయ్య ఒట్టేశావు. నీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేశాను. లలిత, పిల్లల లోపల తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో, ఈ పెళ్లి జరగదు. అది అసలు ఏమైందంటే రారా, వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న అని మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో ఆ దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే ఏమైనా గొడవ అవుతుందా? తెలిస్తే నిన్ను చంపేస్తాను. ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణ పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేశావా? నీకు అంతా తొందర. ఆడి పాడికి నాన్నకి చెప్పేస్తుంటాడు. నువ్వు చెప్పింది నిజమైతే ఈ రోజు నుంచి ఈ పర్వతనేని పరశురామయ్యకు ముగ్గురే కొడుకులు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే అప్పుడు నాకు ముగ్గురే కొడుకులు. వాడికి బదులు నిన్ను చంపి పాతి పెడతాను. మూలిగా నక్క మీద తాటిగా పడ్డట్టు ఆ టెంపో గళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు. ఆ నరసింహం గారు అసలే కోపిష్టి. ఈ పాడి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా ససలం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళివాడు ఎక్కడ తెచ్చాడు? ఇంకా రానే లేదు. త్వరగా వెళ్ళి చూడరా, లేకపోతే వెళ్ళిపోతాం. వచ్చేస్తుంటా అండి. ఈ లోపల సామర్థ్యండి. అలాగే. అదెక్కడికండి? అవును, ఇది ఎక్కడికి? అయ్యో, నాకు కాదు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతా? ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు గొడవ కథది కాదు నువ్వు. నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఎవడే సతతం అయిందా? అయిందండి, ఇదిగోండి. చెప్పు వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెలు డబ్బా అండి. అరిసెలానే పిండి అంతా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నాకు కాదే, నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. లలిత, పిల్లలు అమ్మో, రివర్స్. మీరెవరు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు, ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి. నేను రామకృష్ణ కాదు. కాదు 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 నీ తండ్రిని కాబట్టి తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు. బలరాముడు
ఆ రామకృష్ణ ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఊరు వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నాడో అన్ని వివరాలు నాకు కావాలి. ఈ రోజు నుంచి వాడి గడప దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైంది. వాడే అర్ధరాత్రి వచ్చిన నన్ను కలవందే ఇంట్లోకి రాకూడదన్నానని చెప్పు. నాన్నగారు, నలుగురిని రమ్మన్నారట. నా పెంపకంలో మీ జీవితాలు పెళ్లి పెటాకులు లేకుండా నాశనం అయ్యాయని మీరు బాధపడుతున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు నాన్నగారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు అలా అనిపిస్తుందా? లేదు నాన్నగారు. మాకు అలా అనిపించడం లేదు నాన్నగారు. అయితే నీకు? అయ్యో అలాంటిదేం లేదు నిజంగా. ఏరా ఇంతవరకు నాకేమనిపించలేదు. అంటే ఇక మీద అనిపించచ్చా? లేదు లేదు. కానీ నాకోటి అనిపిస్తోంది. నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయకపోవడం నేను చేసిన తప్పు. అందుకే ఇప్పుడు ఆ తప్పు దిద్దుకుని నా పెద్దరికం నిలబెట్టుకుంటాను. బలరాముడికి పెళ్లి వయసు దాటిపోయింది కనుక వీడికి పెళ్లి చేస్తాను. రామకృష్ణ, నేను నిర్ణయించిన పిల్ల మెళ్ళలో, నేను నిశ్చయించిన ముహూర్తంలో నువ్వు తాళి కట్టాలి. నన్ను ఇద్దరు బిడ్డలు తల్లిని చేసి ఇంకో దాని మెళ్ళలో తాళి కడతాడా? పాప ఆయన మాత్రం ఏం చేస్తాడండి? బాబాయ్ తర్వాత మాట్లాడొచ్చని చెప్పానుగా, ముందు లోపల పెట్టిన. నీ ఉద్దేశం ఏంటి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కుటుంబ శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని పగ సాధించాలని చూసావో నీ ప్రాణం తీస్తాను. తీరా చూద్దాం. ఎవరు రావద్దు. ఇది మా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవ. మేమే తెలుసుకుంటాం. కృష్ణమోహన్, కృష్ణమోహన్, ఉత్తరా, 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 కృష్ణమోహన్, 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 వీరభద్ర, మీరు కొట్టుకోకూడదు. అమ్మో, 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 కృష్ణమోహన్, నో, నా మాటను వద్దు, ప్లీజ్. జానకి, మీ బాబాయ్ కృష్ణమోహన్ కొట్టుకుంటాను. నువ్వు త్వరగా రాకపోతే వాళ్ళు ఎవరో ఒకరు చావడం ఖాయం. రా. తీసుకెళ్ళండి. బాబాయ్, నేను చెప్తున్నా వినకుండా ఎందుకు అతనితో గొడవ పెట్టుకున్నావు? అతనికి నాకు ఏ సంబంధం లేదు. కొంచెం అని ఆలోచించాలి. నన్ను అవమానించిన వాడిని నేను ఎందుకు ప్రేమిస్తాను? నీకంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా? మరి నేను చూసింది నిన్నే చెప్పు. నేను చూసింది ఏమిటి చెప్పు. అది నాన్నమ్మ చెప్పిందని చేశా. పరశురామయ్యకి ఆయన కొడుకులకి గొడవలు పెట్టి పగ తీర్చుకోవచ్చని. పగ తీర్చుకోవడానిక? అయ్యో, మా అమ్మకి పిచ్చి పట్టింది. ఆవిడ పిచ్చి మాటని ఎంత పని చేశావు? పరశురామయ్య అంటే ఎవరు అనుకున్నావు?
అతనికి ఈ విషయం తెలిస్తే నిన్ను గాని వాణ్ణి గాని బ్రతకనివ్వడు. ఇద్దరిని నరికి పారేస్తాడు. నిన్ను పాచిగ్గా వాడి తన పగ తీర్చుకోవాలనుకుంటుంది మీ నాయనమ్మ. కానీ నీకోటి తెలుసా? పగ తీర్చుకోవాలనుకుంటున్న నువ్వు పరశురామయ్య ఇంట్లో పుట్టాల్సిందని. పరశురామయ్య పెద్ద కొడుకు బలరామయ్యకి మీ అమ్మకి పీటల మీద పెళ్లి జరగబోతుండగా మీ నాయనమ్మ ఏం చేసిందో తెలుసా? తాళిగట్టే సమయంలో మీ అమ్మను బలవంతంగా ఎత్తుకొచ్చి మీ నాన్న చేత తాళిగట్టించింది. అంతకంటే అన్యాయం గాని ఘోరం గాని ఇంకేమీ ఉండదు. ఆనాడు మీ అమ్మ కోసం జరిగిన పెళ్లి గొడవలో పరశురామయ్య తన భార్యను పోగొట్టుకుంటే మేము మా నాన్నను పోగొట్టుకున్నాం. పెళ్లి మండపంలో పరశురామయ్య భార్య కొన ఊపిరితో కొట్టుకులాడుతుంటే ఆవేశంలో పరశురామయ్య మా నాన్నను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. చెప్పమ్మా, ఆనాడు జరిగిన మానవ హోమం మళ్ళీ జరగాల? నీకోసం మేము మళ్ళీ నరుకు చావాలా? చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పమ్మా. వద్దు బాబాయ్, వద్దు. ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ విషయాన్ని ఇంకెవరికి తెలియనివ్వకు. మన ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మన ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? నిన్ను కొడతారు, లేదా నీ చదువు మానిపిస్తారు. కానీ వాళ్ళింట్లో తెలిస్తే వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేస్తారు. కృష్ణమోహన్, మీ అన్నయ్యలు వస్తున్నారా? నువ్వు గొడవపడి సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యో, అమ్మో, రేయ్ ఇప్పుడు ఎలా రా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పావా? చెప్పలేదు, చెప్పేసి వస్తా. రేయ్ ఆగరా, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. కొట్టినవాడు కనపడపోతే కనపడ్డామని కొడతారు మీ అన్నయ్యలు. బాబోయ్, అబ్బా! ఏడువిడు వెళ్ళిపోడా? ఒరేయ్ నువ్వు ఇక్కడ ఉన్నావరా? నన్ను లాక్కరా. నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. నేను వెళ్ళండి రా. అబ్బా, నన్ను వదులు. కృష్ణమోహన్, కృష్ణమోహన్! రేయ్ ఎవరు నా తమ్ముడి మీద చేయేసింది చెప్పరా? నేను ఇక్కడ వార్డెనా? రేయ్ ఎవరు నా తమ్ముడిని కొట్టింది? రేయ్ ధైర్యం ఉంటే బయటికి రారా. నూతుల కప్పలాగా దాక్కుంటారంట్రా. తమ్ముంటారు, రండి బయటికి. రండిరా. రేయ్ పరశురామయ్య కొడుకులంటే ఏంటో చూపిస్తాం. రండిరా. రండిరా, చేయి చూసుకుందాం. ఒక చెయ్యి కదా, రెండు చేతులతో చూసుకున్నారు. రండి. రేయ్ దిగి రండిరా. రండి. అడుగు పారిపోతున్నాడు. అబ్బో, తప్పించుకున్నాడు. దొరికితే నరికి పోగులు పెట్టామండి. పారిపోతున్నాడు. నేను కాదంటే కాదు సార్. నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి సార్, ప్లీజ్. డోర్ తెరిస్తే వదిలేండి సార్. వాడు వదిలేసి నడుకొడతావేంట్రా? అబ్బా, అబ్బా, వద్దు. అబ్బా, నువ్వు కాకపోతే ఎందుకు పారిపోతున్నావు? మా తమ్ముడిని అబ్బా, అమ్మో, అబ్బా, 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 అన్నయ్య అబ్బా, నన్ను కాపాడు. అమ్మో, అమ్మో, కొట్టండి. వీడు కాదు నన్ను కొట్టింది. వీడు కాకపోతే ఇంకెవడరా నిన్ను కొట్టింది? చెప్పరా. మమ్మల్ని చూసి ఎందుకు మీరు పరిగెత్తాడు? మీకు భయపడి. నన్ను ఎవరు కొట్టలేదు, నేనే కొట్టాను. ఎవరిని చెప్పరా? ఎవరిని నువ్వు కొట్టింది? చెప్తే మీరెళ్ళి గొడవ పెట్టుకుంటారు. చెప్తావా లేదా? అడుసుమిల్లి బసవపూర్ణమ్మ చిన్న కొడుకు వీరభద్రాన్ని. అన్నయ్య అన్నయ్య, నేను చెప్పేదానండి. అతను నన్ను కొట్టలా, నేనే అతను కొట్టాను. తప్పుకోరా చిన్నయ్య. అలాగైతే ముందు నన్ను చంపేశాడండి. స్వయంగా కొట్టలేక కృష్ణమోహన్ తన అన్నయ్యలు తెచ్చుకున్నాడని ఎవడన్నా అంటే ఆ మాట భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజం చెప్తున్నాను, వాడని తాకలు కూడా తాకలా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. ఇంకోసారి నీ జోలికొస్తే ముందు వెనక చూడకుండా నరికి పారే. రేయ్ ఇలా రారా. నువ్వు కాదు, వాడు ఇలా రా.
ఏంట్రా నువ్వు చదివేది? ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ అండి. నేను అడిగింది అది కాదు, ఎందుకురా నువ్వు చదివేది అని. కరెక్ట్. వస్తాను బాబాయ్. ఈవేళ నా తమ్ముడింటి మీద చెయ్యేశావని తెలిసింది. అయినా నిన్ను ఇప్పుడు విడిచిపెడుతున్నాను. మళ్ళీ వాడి జోలికి వెళ్ళావని తెలిసిందో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. ఏదో మాట్లాడాలనో మాట్లాడవే. మీ బాబాయిని కొట్టానని బాధగా ఉందా? ఇక ముందు మీ బాబాయే కాదు, మీ బాబాయిని పుట్టించిన దేవుడు వచ్చినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను. మీరు అనుకుంటున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. నా స్నేహం, ప్రేమ అన్ని నాటకాలే. మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. మా నాన్నమ్మ మాటలు విని ఈ నాటకం ఆడాను. కానీ ఇప్పుడు జరిగిన గొడవలు చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. పగ సాధించాలనే కోరికను ఈ నిమిషంతో మర్చిపోతున్నాను. మన మధ్య జరిగిందంతా నేను మర్చిపోవాలి. వస్తాను. ఆగవే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా? ప్రేమించే మొహం చూడు. ఓసారి ఇంటికెళ్ళి అద్దలో చూసుకో. ఇదంతా మా ప్రసాద్ గడి ప్లాన్. నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నీ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలన్నదే మా ఐడియా. అందుకే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. ఏమన్నా నిన్ను నేను మర్చిపోవాలా? మర్చిపోవడం కాదే, అసహించుకుంటున్నాను. ఒక్కసారి కాదు, 1000 సార్లు. గుడ్ బై. ఏంటా దిగవర పిచ్చి పట్టిందా? నన్ను ఎదుగుతున్నావు రాస్కెల్. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిటా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదని చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి నడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమో, భయపడి ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పని చేయి, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఐడియా. ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా. అదేమిటంటే ఇలా టింగ్ టింగ్. అయ్యో, ఈ అర్ధరాత్రిలో, అది ఆడవాళ్ళ హాస్టల్లో. గట్టిగా మాట్లాడకు. జానకి, నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేశాను. నిన్ను నేను మర్చిపోవాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ నా చేత కాలేదు. ఇక ముందు అవుతుందని నమ్మకం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జానకి, రియల్లీ ఐ లవ్ యూ. జానకి, నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు. ఆ మాట నీ నోటమంటే వినాలి. కృష్ణమోహన్, ఇప్పుడు కాదు, రేపు పొద్దున వస్తాను, అప్పుడు చెప్పు.
గుడ్ నైట్. నీకు పెళ్ళయిందా? చెప్పా. ఎక్స్క్యూజ్ మీ మేడం, జానకిని ఒకసారి చూడాలి. జానకా? జానకి వెళ్ళిపోయిందే. ఈ రోజు ఉదయం వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఏమిటి విషయం? ఏం లేదు, వస్తాం. జానకి పొద్దున్నే కార్ తెప్పించుకుని వెళ్ళిపోయింది. తనని కలిసే ప్రయత్నం చేయొద్దని కూడా నీతో చెప్పమంది. मगर हंसी जब से देखा मैंने నువ్వు ఇక్కడే ఉంటా, నేను వెళ్ళొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకు? నీకు తోడుగా. నాకు తోడక్కర్లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. మెల్లిగా మాట్లాడరా. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. సరే, తాళం పాలు కొడతామా? వద్దు, ఎక్కి దూకుతాం. జాగ్రత్త, శబ్దం చేయదు. छोटे बाबू, रामदेव दादा बाहर गए हुए हैं. कहिए क्या होगा छोटे बाबू? अरे तुम जादू ये आंटी कहाँ रहती है? आंटी? कौन सी आंटी छोटे बाबू? ఏమైనా ప్రాబ్లం వస్తే విసిరే. ఎందుకు? మీ ఇంటికి కబురు చేయడానికి. అబ్బో, मैं तो बाद में आया था छोटे बाबू. शायद रामदेव काका जानते होंगे. बुलाओ उन्हें. नहीं रहने दो. मैं खुद करा लूंगा. जी बहुत अच्छा. ఏంటి? ఏం లేదు, భయం వేసింది. భయం. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. ముందు నన్ను ప్రేమించానని చెప్పు. అయ్యో వెళ్ళండి, ఎవరు చూడకముందే త్వరగా వెళ్ళిపోండి. నన్ను ప్రేమించానని చెప్పందే ఇక్కడి నుంచి వెళ్ళను. जी वो आंटी आंटी यही रहती है. आंटी मेरी या तुम्हारी? जी मेरी आंटी मिसेस बिगेंडा. हाँ यही रहती है. बोलो. जी वो मैं जरा. क्या जरा जरा जल्दी बोलो पापा, मेरा तेल जल रहा है. कौन है लगभग? क्या पता. నేను అవుట్ హౌస్ లో ఉంటాను. आंटी के भतीजे. ఎంత రాత్రైనా సరే నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పందే అక్కడి నుంచి వెళ్ళను. बाबा किसका काम है? नहीं बोलूंगा. पहले बताओ मेरे बड़े पे मुझे मिले देना అట్టెక్కడికి వెళ్తున్నావు? మనం వెళ్ళాల్సింది ఇటు. అవుట్ హౌస్ కి. ఎందుకు? దానికి చిన్న ప్లాన్ ఉంది. దొరికిపోతావురా? దొరికిపోతాను. వినట్లేదే. बड़ी बड़ी बातें सीखा है. అవుట్ హౌస్ తలుపు తీసిందే. ఒరే రంగా, ఏటమ్మ గారు అవుట్ హౌస్ కి తాళమే. అలాగేనండి. हम तुम एक कमरे में बंद हो. ఒరే రంగా, హాయ్. అసలే రోజులు బాగలేవు, కుక్కన వదలరా. అలాగేనండి. ఓయ్, ఏంటి కుక్క అక్కడ అరుస్తుంది? ఒరేయ్, కుక్క ఎందుకు అరుస్తుంది చూడండి రా.
చూడు, వెళ్ళి చూడండి. నువ్వు అడ్డేళ్ళు చూడు. బాబోయ్, నేను దొంగలు కాదు, నన్ను కొట్టకండి. మా దొడ్లో కోళ్ళం పట్టుకెళ్ళిన దొంగ వేసవు నువ్వే కదరా? అబ్బే, నేను దొంగలు కాదండి. మీ అమ్మాయి జాని క్లాస్ పెట్టి పుస్తకం కావాలని అడుగుతారు వచ్చాను. పుస్తకం కావాలంటే అర్ధరాత్రి గోడకొస్తావరా? రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుంటుందని. వీడి మిడిగుడ్లు చూస్తేనే తెలుస్తుంది దొంగని. మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి అందరికీ ఇవే కళ్ళు పుట్టుకతో వచ్చాయండి. అయితే మీ కుటుంబమే దొంగల కుటుంబం అన్నమాట. పిలవండి పోలీసుల్ని. పోలీసుల్ని పిలిపించే ముందు ఒక్కసారి జానకిని పిలిపించి అడగండి సార్. జానకి, జానకి, నోరు మీరా? జానకి, ఇప్పుడే వస్తాను. ఏంటి నాన్నగారు? ఇతను నీకు తెలుసా? నేను ప్రసాద్ని. నా క్లాస్మేట్ ప్రసాద్. రక్షించావు జానకి. ఏం జరిగింది? ఏమీ లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. వస్తాను ప్రసాద్. సరే జానకి. తమరు దయచేయండి. సరే సార్. ఎక్కడ వాడు? ఎవరు? నీతో వచ్చాడే వాడు. నాతో ఎవరు రాలేదే. నీతో వచ్చిన కృష్ణమోహన్ ఎక్కడరా? ఎవరైనా చూసే లోపల ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి ప్లీజ్. నువ్వు ఆ మాట చెప్పేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పు. వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్తా చెప్తా. చెప్తావా? చెప్పా. ప్లీజ్. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, నేను ఇక్కడే ఉంటా. అయ్యో చెప్తా. అవుట్ హౌస్ లో ఉన్నాడు. నాకు నువ్వంటే ఒట్టి ప్రేమే కాదు, ప్రాణం కూడా. సరేనా? థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. వెళ్ళి లోపలికి. ప్రేమించేది నువ్వు, తన్నులు తినే నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టెందుకు చెట్టకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెం ఎక్స్క్యూజ్ మీ, కృష్ణమోహన్ రూమ్ ఎక్కడ? మేడం మీద రూమ్ నెంబర్ 30. థ్యాంక్స్. కృష్ణమోహన్, కృష్ణమోహన్ లేవరా? ఏమిట్రా ఫుల్? త్వరగా లేవరా, అమ్మాయి వస్తుంది. ఏమై? జానకి లేవరా. అయ్యో నా లుంగి ఎదురా? నాకే తెలుసు. చూడు మంచకేమో. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓ ఐ సీ. రై ఆగరా, వాడిక్కడే ఉంటాడు. చెప్పాల్సింది ఏమంటే చెప్పు. ఇది మనిద్దరికి సంబంధించిన విషయం. నేను కొంచెం లోపలికొచ్చి మాట్లాడొచ్చా? వద్దు, అక్కడే నిలబడి చెప్తాను. గుమ్మలో నిలబడి చెప్పే విషయం కాదు ఇది. ఏమిటా స్పీడు? ఇది మగాళ్ళు ఉండే గది. ఇది కృష్ణమోహన్ ఉండే గది అని చెప్పారే. మర్యాదగా నా గది నుంచి బయటికి వెళ్ళు. నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే వెళ్తాను. మీకేం అపకారం చేశానని నన్ను అలా అవమానించారు. నేను పుట్టక పూర్వం మా పెద్దలు మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తుంటే దానికి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలా? మీ నాన్నగారు ఎలాగో నా పెళ్లి ఆపేశారు. మీరు కూడా నా చదువు ఆపాలనుకుంటున్నారా? మీ కాళ్ళు పట్టుకుంటాను. నా జోలికి రాకండి, నన్ను వేధించకండి ప్లీజ్ ప్లీజ్. శత్రువైనా సరే ఒక ఆడపిల్ల వచ్చి కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకుంటే బాధ పెట్టడు. అలా బాధ పెట్టేవాడు
మగాడే కాదు, మీరు మగాడని నా నమ్మకం. చూసావరా ఆ అమ్మాయి ఇంత మాట ఉందో? ఏముందిరా? మీ ఇంట్లో నువ్వు ఒక్కడవే మగాడవని, మీ అన్నయ్యలందరూ నపుంసకులని, అందుకే పెళ్లిళ్ళు చేసుకోలేదందిరా. అందా? ఎప్పుడుంది? ఇప్పుడే కానీ మొహం మీద ఉంది. ఉండరా బెడ్షీట్ పదా. నిన్నే మా అన్నలందరూ మొగాళ్ళు కదా నీకెవరో చెప్పింది? ఎవరో అంటే విన్నాను. అయితే ఆ మాట నిజమేనా? ఈ పరశురామి కొడుకులతో పెట్టుకోవద్దు. మా సంగతి నీకు తెలీదు. మేము పరమ రౌడీలం, గుండాలం. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు అలా కించపరుస్తారు? ఇంతకు ముందేవో వాళ్ళు మగాళ్ళు కాదన్నారు, ఇప్పుడు రౌడీలు గుండాలు అంటున్నారు. మీ పెద్దవాళ్లకు తెలిస్తే వాళ్ళెంత ఫీల్ అవుతారో తెలుసా? ఎందుకు నవ్వుతారు? నా రూమ్కి వచ్చి ఏమన్నావు? నిన్ను అల్లరి పెట్టదనా? నువ్వు బసంపురం మనవరాలు కనుక నిన్ను అల్లరి పెడతాను, బాధ పెడతాను, పరువు తీస్తాను, ఇంకా ఏమేం చేయాలో అన్ని చేస్తాను. నువ్వంటే నాకు ఒళ్ళు మంట. నిన్ను చూస్తే నాకు పరమ అసహ్యం. అయిపోయిందా? అయిపోలేదు. నిన్ను సరే అయిపోయింది. ఏంటట? ఎందుకు నన్ను అలా అసహించుకుంటారు? మీరెంత నన్ను అసహించుకుంటే నాకు అంత ఇష్టం. మీరంటే నాకు ఇష్టం అంటున్నాను. నేనంటే నీకు ఇష్టం ఏంటి? నేను ఒప్పుకోను. నన్ను అడిగి మీరు అసహించుకున్నారా? నీతో స్నేహం నాకు ఇష్టం లేదు, అంతే. మీకు ఇష్టం ఉందో లేదో నేను చూస్తాను. చూసుకో, ఏ కోతిరైనా చూసుకో, నన్ను మాత్రం చూడకు. నన్ను ఇష్టపడమని మిమ్మల్ని నేను అడగలేదుగా. అడిగి చూడు తెలుస్తుంది. అడగాల్సిన అవసరం నాకు లేదు. మీరంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టం. ఏమిటి మీరు చేస్తున్న పని? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి. ఎంత పరిశ్రమ కొడిగితే మాత్రం కాలేజీలో గొడవలు చేయాలా? అమర్యాదగా ప్రవర్తిస్తే డిబార్ చేస్తాను, జాగ్రత్త. సార్, నా మాట వినండి. అతనే తప్పు చేయలేదు, తప్పంతా నాదే. చాలు, నువ్వేం చెప్పకు. కృష్ణమోహన్, ఇలా గొడవ చేయటం ఇది ఎన్నోసారో తెలుసా? లెక్క పెట్టలేదు. అయితే లెక్క పెట్టుకో. ఇదే ఆఖరిసారి. జానకి మోహన్ చూసి నేను వదిలిపెడుతున్నాను. వెళ్ళు. ఏమైందిరా? మాకేం వినపడలేదు. చెప్పరా? ఏంటి జానకి నువ్వు చేసింది? వాణ్ణి కాలేజీ నుంచి వెళ్ళగొట్టించాల్సింది. అతను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఏమిటి నువ్వు అనేది? చెప్పను, చేసి చూపిస్తా. రే కృష్ణమోహన్, దేనికి పట్టణ సరుతున్నావు? నిన్నే అడిగేది. అసలు నీకు రోషం ఉంటే ఆ అమ్మాయిని కాలేజీ నుంచి బయటకు పారిపోయేలా చేయాలరా? అది ప్రేమిస్తున్నానని వెంట పడుతుంటే ఏం చేయమంటావరా? సింపుల్, నువ్వు కూడా ఐ లవ్ యూ అని చెప్పు. నేను పరశురామయ్య కొడుకుని. ఆ మాట వేరే ఎవరికైనా చెప్పుకో. వేరే ఎవరైనా అయితే ఏం చేస్తుంటారో తెలుసా? ఈ పాటి దాని ఒళ్ళు వాలిపోయి ఉండేవారు. నా సంగతి నీకు తెలీదు. నా కోపం వచ్చిందంటే నీ కోపం రోజు చూస్తున్నా ఉన్నాగా. పోరా బయటికి. నన్ను ప్రేమించమని చెప్పడానికి నువ్వేమన్నా దాన్ని బ్రోకర్వా? ఒరేయ్, అసలు దాన్ని ప్రేమించమని నీకెవరా చెప్పింది? ప్రేమించొద్దు, ప్రేమించనే ప్రేమించొద్దు, నిన్ను చంపినా ప్రేమించొద్దు. ఏంటి? ప్రేమించినట్టు నటించరా? ఎందుకు? ఆ బసవ పున్నమ్మ మీద పగ తీర్చుకోవడానికి. పగ తీర్చుకోమంటున్నా. ఏంటేంటేంటి? కృష్ణమోహన్, ఆ అమ్మాయి నేను వెతుక్కొని వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇది నీకు మంచి అవకాశం. ముందు ఆ అమ్మాయిని నీ బుట్టలో పడేసుకోవాలి. అలా పడేసి నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు చూడు నా సామి రంగా, వాళ్ళ కుటుంబం అంతా నీ ముందు తల వంచుకొని బ్రతిమాలుతారు, ఏడుస్తారు, నీ కాళ్ళ మీద పడతారు. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళంతా నిన్ను మెచ్చుకుంటారు. ఆహా, ఇదంతా తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా పులకరిస్తోంది. అరే చూసావా రోమనాలను నిక్కపరుచుకున్నాయో? అయితే డేంజరే. ఏ లేదు, ఇలాంటి పోతాయంతే. ఇది కాదురా. ఓహో, నువ్వు చెప్పేది అక్కడ. అవును. వెళ్ళరా, వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పే. అది కాదురా, ఎలా మొదలెట్టాలి? నిన్న రాత్రి నీకు నిద్ర పట్టలేదు మొదలెట్టు. వెళ్ళు. జానకి, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. 1 minute. ఏమిటి పిలిచారు? నిన్న రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నాకు కూడా. నాకు తెలుసు నీకు నిద్ర పట్టుండదని. అది నా గురించి ఏంటిదని కూడా తెలుసు. అదేం కాదు, నిన్న మా గదిలో దోమలు ఎక్కువయ్యాయి, అందుకని. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నీ సమయ స్ఫూర్తి, నీ స్మార్ట్నెస్
అవే నాకు ఇష్టం. జానకి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఇంత అందమైన అమ్మాయి నా మొహం చూసి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడం ఇదే మొదటిసారి. ఆ మాట నా గుండెల్ని కదిలించింది. అది చెప్పేద్దామని వచ్చాను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. అలా చెప్పేసి వెళ్ళిపోతే ఎలా? నాకు నమ్మకం కలగాలిగా. మీరు చెప్పింది మనస్ఫూర్తిగానేనా? అవును, మనస్ఫూర్తిగానే. అయితే ఒట్టేస్తారా? దాందే ఉంది. చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి. నేను రమ్మంటే మీ నాన్నని, అన్నల్ని, ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ విడిచిపెట్టి నాతో వస్తారా? వెంటనే చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించి తర్వాత చెప్పండి. వెళ్ళొస్తాను. ఏమందరా అమ్మాయి? అమ్మో, ఆ పిల్ల అసాధ్యురాలు. దాన్ని ప్రేమిస్తున్నట్టు నేను ఒట్టేసి చెప్పాలంట, అది చనిపోయిన మా అమ్మ మీద. చచ్చిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తే ఏమవుతుందిరా? ఆ అమ్మాయి తెలివిగా మన ప్లాన్ తిప్పికొట్టింది. మనం కూడా ఆ అమ్మాయి ప్లాన్ తిప్పికొట్టాలి. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పాను. ఒకవేళ జానకి నిజంగానే ఒట్టేస్తే నువ్వు వేసేయి. అమ్మో, నా వల్ల కాదు. మాట ఇచ్చి తప్పడం మా వంశంలో లేదు. నేను పరశురామయ్య కొడుకుని. అదేరా నేను చెప్పేది. మాట మీద నిలబడాలి. ఇప్పుడు మాట ఇచ్చి తప్పుతావా? పిరిగొల్ల పారిపోతావా? పదరా, వెళ్ళు, ఒట్టే. నా మాట వినరా? పద పద పద. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా? అరే, ఇంత లోపల ఆలోచించారా? బాగా ఆలోచించారా? బాగా ఆలోచించాను, కానీ నువ్వు కూడా నాలాగే చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేయాలి. దానికి ఆ చెయ్యి లేవండి. ఎందుకు? ఒట్టేసేందుకు? పర్వాలేదు, నోటితో చెప్తే చాలు. అదేంటి అలా చెమట్లు పట్టాయి? ఆహా, అదేం లేదు, ఒట్టే. చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ నిమిషం నుంచి నేను మీద